హాయ్ అమ్మ, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ ఏంటంటే ప్రత్యేకత, చానాళ్ళు అయిపోయింది నేను చేసి పోపులు ప్రత్యేకంగా చేసుకుని డబ్బాలు వేసుకుంటాను. అది దేనికి ఉపయోగపడుద్ది అంటే కాకరకాయకి, గోరుచిక్కుడుకాయకి, బంగాళదుంపకి, అరటికాయకి, బీరకాయకి ఏమ్మా ప్రతి దానికి ఆ పొడి ఉపయోగపడుతుందన్నమాట. నేను ఆ మెటీరియల్ అంతా ఈవేళ తయారు చేసుకుంటున్నాను. చేసుకుని మీకు ఒక ఐటెం చూపిస్తాను రెండు బంగారం. ఎందుకంటే అమ్మ ఈ ప్రాసెస్ అన్ని కరెక్ట్గా పూర్తి వీడియో చూసారనుకో మనకి ఇది 10 రకాలుగా ఉపయోగపడుద్ది. ఓకేనా బంగారం? ఏంటి ఇంత మెటీరియల్ పెట్టింది సాయమ్మ అంటే అనుకోకండి. ఇవన్నీ మన ఇంట్లో ఉండియే, ఖర్చు కూడా ఎక్కువ కాదు. ప్రతిది మన ఇంట్లో ఉన్న దినుసులే ఇవన్నీ కూడా. ఓకేనమ్మా? కరెక్ట్గా చూడండి, వినండి ఏమ్మా. ఇది ఇలాగ 10 కూరలకు సరిపోద్ది అన్నమాట. మనం ఒక్కొక్క స్పూన్ కడికి ఈ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. పోపుకి, బీరకాయకి కూడా, పొట్లకాయకి, అరటికాయకి అన్నీ చెప్పాను. కరెక్ట్గా పూర్తిగా వీడియో చూడండి. తర్వాత మీకు కూర చేసి చూపిస్తాను. ఓకేనా బంగారం? ఇదిగో మినప్పప్పు 1 స్పూన్డు, పచ్చెనగపప్పు 1 స్పూన్డు, ఓకేనమ్మా. ధనియాలు 1 స్పూన్డు, జీలకర్ర 1 స్పూన్డు, నువ్వులు 1 స్పూన్డు. ఆయిల్ వేయక్కలొద్దాం, ఇలాగే వేపుకోవాలి మనం. ఓకేనమ్మా. ఎల్లుల్లిపాయ 1 ఎల్లుల్లిపాయ, పుట్నాల పప్పు, ఓకేనమ్మా. ఇదిగో ఎండు కొబ్బరి ఇదిగో ఏపుడు గుళ్ళు ఇయ్యమ్మా, ఏడుచెనగ గుళ్ళు ఆల్రెడీ నేను ఏపుకుని ఉంచుకున్నాను. వేళ ఇవాళ పెద్ద పని నాకు. ఇది నూక కింద వచ్చింది, చెరిగి డబ్బాలో పోసుకుంటాను, ఇందులో వేసుకుంటాను అనమాట. చూసుకోండి, ఆయిల్ పోయకుండా అందంగా దగ్గరుండి వేపుకోండి. ఇది ఒక పోపు వచ్చిన తర్వాత ఈ 2 పోసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ ఎగిపోయింది. ఇది ఎండు కొబ్బరి. మన గోనె దగ్గరికి వెళ్ళాను ఆయిల్ తెచ్చుకుందామని చెప్పి. 2 చెక్కలే ఉండి తమ్ముడు గారు నేను, ఎందుకంటే అక్క పట్టుకొస్తుంది డిమార్ట్లోంచి కొబ్బరి ఇచ్చాడు పాప 2 చెక్కలు. ఎలాగొస్తా అని చూసాను, ఇదిగో ఆడుకున్నా ఇలా వచ్చింది. అంటే ఈ కాడి నుంచి ఎండు చెక్కలు తెచ్చుకుని 1 కిలో మిక్సీ పట్టుకుందామని ఉద్దేశం. అసలు ఈ పొడి ఎంత ఆరోగ్యం అంటే అంత మంచిది. మనం తక్కువగా చేసుకుని అక్కడేం పెట్టుకోక్కర్లేదు. ఇది ఆడుకున్నాం అనుకో 10 రకాలుగా 10 కూరల్లోకి వస్తుంది మనకి ఎప్పుడులోకి. ఓకేనమ్మా. సాయమ్మ ఘాటేది అనుకుంటున్నారు. ఇది 50 గ్రాములు ఎండుమిరపకాయ ముక్కలు ఇట్లా ఇరిసేసుకోండి. ఇది ఆయిల్ లేకుండా ఆడుకుంటే మనం ఆల్రెడీ ప్రతి దాంట్లోనే ఆయిల్ పోసుకుంటాం కాబట్టి ఇది మనకు పొట్టులాగా వస్తుంది అన్నమాట. ఇదిగో కొబ్బరి పొడి కూడా వేసేసుకుందాం. ఆడిందే కదా అనుకోకండి, ఇందులో నెయ్యండి. ఇవన్నీ వేగాలి. ఆ మిక్సీ వేపుకున్నప్పుడు చక్కగా మొత్తం కారపొడిలాగా వస్తుందన్నమాట. ఒక్కసారి కష్టపడ్డామనుకో 10 రకాలుగా చేసుకోవచ్చు ఇది మనం. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. నేను కరివేపాకు తెచ్చినప్పుడే కడిగేసుకుని కవర్లో పెట్టుకుంటాను, అందుకని ఆరి ఉంటుంది అన్నమాట. దగ్గరకు వచ్చింది, మీకు తెలిసిపోద్ది వాసన కమ్మదనం. ఇప్పుడు ఇవి ఏడుచెనగ గుళ్ళు అన్నమాట. ఎందుకంటే సెరిగాను తొక్కలో ఎప్పుడు కిరణ పట్టి వచ్చినప్పుడు సెరిగేసుకుంటాను అనమాట. ఇది రవ్వ వచ్చింది సర్లే ఎలాగ పొడి కదని చెప్పి ఒక 50 గ్రాములు. సాల్ట్ 2 స్పూన్లు వేసుకున్నానమ్మా. దగ్గరకు వచ్చింది. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని మీకు చూపిస్తాను. దగ్గరికి వచ్చేసింది ఇంకా. ఓకేనమ్మా. మళ్ళీ వద్దాం పొయ్యి దగ్గరికి. ఇప్పుడు అది మిక్సీ పడుతుందమ్మా. ఇప్పుడు ఇందులో మనం ఈవేళ చేసుకునేది ఏంటంటే ఫస్ట్ కూర పోవడానికి ఇక 100 గ్రాములు గోరుచిక్కుడుకాయలు ఏమ్మా, 1/4 కిలో 2 బంగాళదుంపలు. మీకు చూపించడానికి ఎలా ఉంటుందని చెప్పాం. మరి ఒకటే పొడి చూపిస్తే ఐడియా ఉండదు కదా. ఈ ముక్కలు రోస్ట్గా వేపుకోండి. రెండే బంగాళదుంపలు. ఈవేళ పప్పు మామిడికాయ ఉండేది పండుబాబుకి. అది మీకు ఇలా చూపించినట్టు ఉండదు. మీరు తిన్నట్టు గోరుచిక్కుడుకాయ అంటే చాలా ఇష్టం అక్కకి.
అందుకని ఈ ప్రాసెస్ చూపించినట్టు ఉంటుంది, ఒక ఫ్రై చేసినట్టు ఉంటుంది. ఓకేనమ్మా, అదనమాట. ఇది చక్కగా గోల్డెన్ కలర్లో ఎత్తుకోవాలి. వాటర్లో పోసుకుంటే సాల్ట్ వేయక్కర్లేదు దీంట్లో ఈ ముక్కల్లో. ఓకేనమ్మా, ఇలాగ వేగితే సరిపోతాయిరా ఒకసారి. ఓకేనమ్మా, తీగు ఇలా తీసేసుకుందాం. చూడండి ఎలా గుబ్బునియో, మనకి వేగినట్టు తెలుస్తాయి అన్నమాట. ఇగో ఈ వార్చి ఉడకబెట్టి వార్చి ఇది కాదు, అది చూడండి ఎంత వచ్చిందో, 1/2 కిలో వచ్చింది. అది దగ్గర దగ్గర మనం 10-15 కూరలకు వస్తుంది ఇందులో చెమ్ముకున్న చక్కగా. 1/4 కిలో కాకరకాయలమ్మా. ఇదిగో మనం ఇలాగే వేపుకునేటప్పుడు శుభ్రంగా కోసుకున్న తర్వాత క్లాత్ మీద అమ్మా ఆరబెట్టేసుకుంటే అంతే. ఇది చక్కగా రోస్ట్గా అలాగే వేగుతూ ఉంటాయి. మనం అప్పుడు దీన్ని చేసుకుందాం. బాయిల్ కాదు, ఓన్లీ ఆయిల్ వేపుకోవాలి. ఇప్పుడు నేను ఆయిల్ పోసుకుంటున్నాను. చూడండి బంగారం, ఎందులోనూ ఆయిల్ లేదు కదా, ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం అమ్మ. 2 ఆవాలు వేసుకుందాం. కొంచెం జీలకర్ర అంతే. పప్పు నూనె కదా, నొగరు వస్తుందన్నమాట. మూడేసి నెలలకి అలాగే ఆయిల్ మారుతూ ఉంటానమ్మ నేను. కొలెస్ట్రాల్ అంటున్నారు కదండి భయం వేసి. ఇదిగో చూసావు కదమ్మా, ఇప్పుడు నేను ఎంత వేస్తాను స్పూన్ కూడా చూసుకోండి. ఇదిగో ఇప్పుడు ఇదంతా కలిపి అంతా 1/4 కిలో వచ్చింది. రెండు స్పూన్లు వేసుకున్నాం సరిపోతుంది. ఇంకా కమటాల్సిన వచ్చేస్తుంది, ఆయిల్ తగిలింది కదా. మొత్తం మనం ఇందులో ఏమి వేసుకోకలేదు. ఇప్పుడు మనం ఇప్పుడే చూసుకోండి, సాల్ట్ సాలేదనుకో కొంచెం జింపుకోండి అంతే. రోస్ట్గా వేపుకోండి అమ్మా, మాడకూడదు, సిరిసేది అవుతుంది మాడితే. దగ్గరుండి ఇంక దగ్గరకు వచ్చేసింది. ఒక్క 5 నిమిషాల్లో. పచ్చి ఉండకూడదు, ఆ పచ్చి ఉండటంలో మనకు సిరిసేది తెలుస్తుంది. రోస్ట్గా వేగిందని సమానంగాను సూపర్ ఉంటుంది. ఓకేనమ్మా, ఇందులో ఏమి వేసుకోకలేదు అంతే. ఇదిగో గిన్నెడు వేసుకున్నానా, ఇందులో ఆయిల్ గట్ట పొయ్యక్కలొద్దమ్మా. ఇందులో కరివేపాకు వేసేసుకున్నాను ఎగడానికి, ఈ ఆయిల్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. చూసారా, ఇంట్లో ఉన్నాయి మర్చిపోయాను, కోసేసింది అక్క. 2 చూపించినట్టు ఉంటుంది మీకు చక్కగా. కరివేపాకు వేసానమ్మ ఇందులో. అదిగో ఒక్క ముద్ద తొలి ముద్ర ఇది వేసుకుంటే చక్కగా తర్వాత మనకు నచ్చిన కూర మనం వేసుకోవచ్చు. నేను ఈ కాగు నూనె అంతా వడకట్టుకున్న డబ్బాలు వేసుకుంటానమ్మా, దేనికన్నా ఉపయోగించుకుంటాను. ఈ ఆయిల్ సరిపోద్దని ఆయిల్ వేయలేదమ్మా. నేను వేసిన మెటీరియల్ ఉప్పు కూడా అంతా కరెక్ట్గా సరిపోయింది, ఘాటు. ఓకేనమ్మా, అది అంతే సరిపోయింది. టేబుల్ కాడికి వెళ్ళిపోదాం బంగారం. ఇక ఇలా నచ్చిందని అనుకుంటున్నాను. సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. అలాగే పొట్లకాయలోను గట్ట అన్నిట్లో చెప్పాను కదా, చక్కగా పూర్తిగా వీడియో చూసారనుకో చక్కగా అర్థమవుతుంది. ఇదిగో ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకున్నాను కన్నాళ్ళం నోట్, ఫ్రిడ్జ్కి ఎక్కిచ్చేస్తాను నేను, బయట పెట్టను, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఓకే, మీరు అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్ వీడియో చూడండి, చూస్తే మీకు గుర్తొచ్చేస్తాయి ఏమ్మా.
మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.